అందరికీ ప్రభునామమున వందనాలు తెలుపుచున్నాను. ప్రస్తుత సమాజంలో యవనస్తులు విపరీతంగా చెడు సవాసాలు, చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, ఇతరులతో బ్యాడ్ ఫ్రెండ్స్ కలిగి ఉండి చెడిపోవడం ఎక్కువ ఉంది. భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. మరి ఇతర దేశాల గురించి మనకు తెలియదు కానీ భారతదేశంలో ఈ యవనస్తులు చెడిపోవడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. చిన్నతనం నుంచే వారికి మంచి చెడులు తెలిసినప్పటి నుంచే వారు చెడుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ప్రియ దేవుని ప్రజల, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, వారి హృదయము బాల్యం నుండే చెడ్డదని. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా విపరీతమైన పాపానికి లోనవుతున్నారు. యవనస్తులు ఎక్కువగా తమ యవన జీవితాన్ని పాపములో గడుపుతున్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా, అసలు దేవునికి విలువ ఇవ్వకుండా వారి యొక్క యవన జీవితాన్నంతా, అసలుకు సమయాన్ని, యవన జీవితాన్ని, వారి ఫలాన్ని అంతా లోకాశలకు, లోకంలో పాపానికి మాత్రమే వారు ఉపయోగపడుతూ జీవిస్తూ ఉన్నారు. సాతానుకు లోనై వారు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈనాడు మీతో నేను ఈ మాటలు అమూల్యంగా మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాయి. దయచేసి ఎవరైతే యవనస్తులు ఈ యొక్క వీడియోను చూస్తున్నారో వారు ఓపికతో నా మాటలు వినండి. నా మాటలు విని, ఇవి నా మాటలు కాదు, ప్రభు మాటలు, వీటి ద్వారా నడుచుకుంటే మీ భవిష్యత్తు, మీ ఫ్యూచరు చక్కగా ఉంటుంది. విశ్వాసముతో ఈ మాటలు ఓర్పుతో వినండి. మనకు అపోస్తులుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవనేచ్ఛల నుండి పారిపో అని తిమోతికి పౌలు గారు ఇక్కడ బోధిస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా,